మనం నిలబడడం అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసంలో ఇక అత్యున్నతమైనటువంటి స్థానంలో నువ్వు నిలబడడం. ఇక నీవు లోక మహిమను కాక, లోక మాయని కాక, లోక భ్రమను కాక నిదానించి ఎవరి మహిమను చూడడం, అక్కడ దేవుని మహిమను చూడడం. అదే ఆ పర్వతం మీద, శిఖరం మీద నిలబడడం. అలా శిఖరం మీద నిలబడినటువంటి వారిపైకి, ఆ సియోను కొండల మీదకి హెర్మోను మంచు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత కూడా వారి జీవితాల్లోకి ఏమవుతుందండి, దిగి వస్తుంది. ఏమండి, ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే మనం అందరం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం, బుర్ర హీట్ ఎక్కిపోయింది, అర్జెంటుగా ఫ్రిడ్జ్లోంచి కొంచెం మంచినీళ్ళు తీసుకురా, వెంటనే ఏసీ ఆన్ చేయి. ఏమండి, బుర్ర హీట్ ఎక్కిపోతే చల్లని మంచినీళ్ళు తాగినా, లేకపోతే ఏసీ రూమ్లో కూర్చున్న హీట్ తగ్గుద్దా? తగ్గదు కదా. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయంటే అనేక రకాలైనటువంటి వేదనలకు గురి చేసి, అయితే ఏంటంటే హెర్మోను మంచు సియోను కొండల మీదకి దిగిరాగా అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉంది. అలాగే మన మరి ఎప్పుడైతే కలవరాలతో, మరి గలిబిలతో, కంగారులతో మన హృదయాలు నింపబడ్డాయో, అలాంటి మన హృదయాల్లోనికి మనం ఏం ఆహ్వానించాలి? హెర్మోను మంచులాగా దేవా నీ ఆత్మని మా మీద కుమ్మరించు నాయనా అని మనం ప్రార్థన చేసామనుకోండి, మన హృదయాలకి కావాల్సిన ఆదరణ, నెమ్మది, ప్రశాంతత అక్కడ లభిస్తుంది. హల్లెలూయా.